ఎలారా జాగ్రత్త పడండి, నీతి ప్రవర్తనకు విలువ ఉందండి, దేవుడు కనిపెడతాడండి, మన దయాగుణాన్ని కనిపెడతాడండి, దానగుణాన్ని కనిపెడతాడండి, త్యాగబుద్ధిని కనిపెడతాడండి, మన కక్కుర్తి బుద్ధిని కూడా కనిపెడతాడండి. ఏం బుద్ధి? కక్కుర్తి బుద్ధి, దొంగ బుద్ధి, లోబి బుద్ధి, కృతజ్ఞత లేని బుద్ధి, పాలు దాగి రొమ్ము గుద్దే బుద్ధి అన్నీ కనిపెడతాడు. దేనికి తగ్గ జడ్జిమెంట్ దానికి ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడండి, జాగ్రత్త పడండి. మీరును మీ ఇంటి వారును దేవుని కృప పొంది దీవించబడినట్లు సమస్త ప్రవర్తన విషయంలో జాగ్రత్త పడండి. దేవునికి భయపడి నడవటం నేర్చుకోండి. తప్పకుండా నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, ఎత్తిపడతాడు, తన చేతులతో నిన్ను ఎత్తుకుంటాడు, నిన్ను పైకెత్తి ఘనపరుస్తాడు. నా తండ్రి అన్యాయస్తుడు కాదు, కళ్ళు లేనోడు కాదు. లోకాన్ని చూడటానికి నీకు నాకు కళ్ళు ఇచ్చినోడు ఆయన చూడడా? మాటలు వినటానికి చెవులు మనకి పెట్టినవాడు, చెవులు ఇచ్చినవాడు ఆయనకి చెవులు లేవా? ఆయన వింటాడు, ఆయన చూస్తాడు, అన్ని గమనిస్తాడు. జాగ్రత్త పడతాం. ఇంకెక్కువ వద్దు మ్యాటర్, మళ్ళీ ఎక్కువైతే మళ్ళీ ఇంకొక మలుపు తీసుకుంటుంది. ఇంతే సంగతులు. ఒక్కసారి అలా పైకి లేచి నిలబడతాం. అన్యజనులనే తృణీకరించక లక్ష్య పెట్టిన దేవుడు, ఆయన పిల్లలము ఆయన రక్తములో కడగబడిన మనల్ని మరి నిశ్చయంగా లక్ష్య పెడతాడని మర్చిపోవద్దు. ప్రతివానికి వాని క్రియల చొప్పున ఫలమిచ్చే దేవుడు మనందరి క్రియలను అబ్జర్వ్ చేస్తున్నాడని మర్చిపోవద్దు. మన రహస్య జీవితంలో, మన అంతరంగంలో, మన హృదయాలోచనల్లో, మన సమస్త ప్రవర్తనలో నీతిని కనిపెడుతున్న ప్రభు, ప్రతి జనాంగములోనూ పరిశీలిస్తున్న ప్రభు ఈరోజు నిన్ను నన్ను కూడా కనిపెడతాడని మర్చిపోవద్దు. క్షమాగుణం, దయాగుణం, త్యాగగుణం, కనికరం, ఇతరులను ఆదుకునే మనసు, హెల్పింగ్ నేచర్, సేవ చేసే మనస్తత్వం. చూడండి, అప్పటిదాకా దాసుడు యజమానుడికి చేస్తే యజమానుడు లాగా ఉన్నాడు. దాసుడు పాప రోగి అయితే యజమానుడి పాత్ర వదిలేసి తండ్రి పాత్ర తీసుకొని, కొడుకు పడిపోతే తండ్రి ఎంత వెలవెలాడుతాడు, అలా వెలవెల్లాడి ఆ మనిషిని బాగు చేసుకుని సంతోషపడ్డాడు ఆ శతాధిపతి. ఎంత మంచి మనసు. కొంతమంది ఉంటారు ఇళ్లలో పని మనుషుల్ని పని చేయించుకుంటారా, శుభ్రమైన ఆహారం పెట్టరు, సద్ది తీసుకొచ్చి తరిదిగో తిను, బాగుంటుంది తిను, మురిగిపోయింది తీసుకొచ్చి ఇస్తారు. కాయలు ఉంటాయి, కుళ్ళిపోయిందాక ఇంట్లో పెట్టుకుంటారు, ఇయ్యటానికి మనసు రాక. మా ఇంట్లో కనపడితే నేను తిడతా, భయంకరంగా తిడతా, నా వల్ల కాదు అవి చూసట. ఇలా ఎందుకు ఊరుకోను, వెళ్ళిపోవాలా. కష్టపడి నీకు ఉపచారం చేసిన వాళ్ళకి కుళ్ళిపోయినాయి, పాచిపోయినాయి, చినిగిపోయినాయి. ఈ బుద్ధి చూస్తాడు. మా అమ్మ ఎంత మంచి బుద్ధి, బంగారం తల్లిరా నువ్వా, అబ్బబ్బబ్బ మా బుద్ధి తల్లివమ్మ నువ్వా, ఏం బుద్ధి అమ్మ నీదే అనుకుంటాడు. చెప్పుకోవాలా, ఆమె దేవుని బిడ్డ. ఒక వస్త్రం ఇచ్చినా సరే శ్రేష్టమైంది ఇచ్చిద్ది. ఒక ఆహారం పెట్టినా సరే, అవసరమైతే సద్య ఆహారం ఆమె తీసుకొని మంచి ఆహారం మాకు పెట్టే మనిషి ఆమె దేవుని బిడ్డ. అమ్మో ఆమె ఎక్కడ, ఆయన ఎక్కడ? పనికి రానివి కాదు, శ్రేష్టమైనవి ఇవ్వాలని దేవుని కొరకు చేసేటప్పుడు కూడా పిసినితనముగా ఇద్దామా వద్దా, ఇస్తే మనకేమొచ్చింది, ఇట్లాంటి దరిద్రపు ఆలోచనలు కాదు. నా దేవుడు, నా దేవుని కార్యం, నా దేవుని మహిమ, ఆత్మ రక్షణ ఎంతైనా సరే నా దేవునికి స్తోత్రం. ఆయన తర్వాతే. ఆయన దయ లేకుండా నేను ఎక్కడున్నాను, నాకు ఈ సంపద ఎక్కడుంది, నాకు ఈ మనుగడ ఎక్కడుంది? నా దేవుడు నీ ఇంటి ముందుకు వచ్చిన ఒక దైవ సేవకుడికి పిలిచి ప్రతి కూటం పిలిచి ఆహ్వానించి కూటం పెడితే, ఇంట్లో కృతజ్ఞత కూటం పెట్టింది, ఏది పెట్టినా సరే దైవజనుడు నీ ఇంటి ముందుకు వచ్చినప్పుడు, నీ ఇంట్లోకి వచ్చినప్పుడు
అన్ని జనులు చూస్తుండగా బిల్డప్ కాదు, పాస్టర్ గారు ఇదిగో రండి మీకు కానుక అనొద్దు. రహస్యానికి తీసుకెళ్ళి, గదిలోనికి తీసుకెళ్ళి తలుపు వేసి, అయ్యా ప్రార్థన చేయండి. దైవజనుడికి దేవుని నిమిత్తం చేసేది ఏదైనా దాతృత్వంతో, విశాలమైన మనసుతో దేవుడు సంతోషించేటట్టు చేయాలి. కొంతమంది పిలిచి పరిచర్య చేయించుకొని, ఉపచారం చేయించుకొని కూడా ఒట్టి చేతులతో పంపేవాళ్ళు ఉన్నారు దైవజనుల్ని. వారు ఈ సేవ యందే పని కలిగి ఉందరు. నీ ఇంటికి వచ్చి నీ దగ్గర దేవునికి వచ్చి ప్రచురపరిచి ఉపచారం చేసి నీ నుంచి ఆశించడు. అయినా దేవుని పిల్లలంగా మన ఎదుటికి వచ్చినప్పుడు దేవుని సంబంధాలకు మనం చేయదగ్గది ఉత్సాహంతో, ధారాళంతో చేసే బుద్ధిని మనం కలిగి ఉండాలి. ఈ మాట నేను చెప్పాను, ఒకడు ఉంటాడు కక్కుర్తోడు. చూసావు సేవకులకి ఏమంటున్నాడు, సాయం చేయమంటున్నాడు. ఒరే శాపగ్రస్తుడా, ఈరా నువ్వు దీవించబడతావు, దేవుని కొరకు ఇవ్వు, దైవజనులకు తోడ్పాటు అందించు. దాని గురించి నువ్వు అభ్యంతరపడే అవసరం ఏముంది? శాపగ్రస్తుల మనసు ఎలా ఉంటుందో తెలుసా? ఈ మాటను కూడా తృణీకరిస్తారు. నీ ఇంటి ముందుకు వచ్చినప్పుడు దేవుని నామము నిమిత్తం ఖచ్చితంగా నువ్వు గౌరవించాల్సిందే, గణపరచాల్సిందే, సన్మానించాల్సిందే. దేవుని పేరిట నువ్వు చేయాల్సిందే. గతంలో చెప్పా నా బిడ్డలకి, ఏం చెప్పాను మీకు? నీ దగ్గర సమృద్ధి ఉందా, తెచ్చిందులై, లేదా తీసుకొని పో. ఓకేనా? సమృద్ధి ఉందా, తెచ్చేయి. జరగట్లేదా, తీసుకొని పో. నేను ఆపితే వాడు అంత తెలుస్తాను నేను. దేవునికి మహిమ. ఆపడానికి లేదు. ఆయన సన్నిధిలో ఎప్పుడు ఆహారం ఉండాలి. యోసేపు ఎక్కడ ఉంటే అక్కడ ఆహార సమృద్ధి. కనికరం కలిగి, క్షమాగుణం కలిగి, దయాగుణం కలిగి, దాతృత్వం కలిగినటువంటి మనసున్న వ్యక్తి ఒక కాపరిగా ఉంటే వాడున్న దగ్గర 10 మందికి అన్నం దొరకలి. అలాంటి బుద్ధి కలిగిన పరిచర్య చేసే సేవ కూడా చిన్న సంఘమైనా సరే అది గొప్ప పరిచర్యగా మార్పు చెంది. వచ్చిందంతా భోగాలకు అనుభవించి బాధల్లో ఉన్న విశ్వాసులకు ఒట్టి చేతులు చూపిస్తారు చూడు, ఆ బతుకు అక్కడే ఉంటుంది. పచ్చిగా చెప్తున్నా. ఎందుకంటే సేవకులు ఫాలో అవుతారు. అది మందే సంఘం అనేది కుటుంబం, ఫ్యామిలీ. కుటుంబం సంఘం కాదు, కుటుంబాన్ని కట్టాలి. ఓకేనా? రైట్. ఎంతమంది హ్యాపీగా ఉన్నారో? యేసయ్యకి స్తోత్రాలు చెప్తామా? కళ్ళు మూసి తండ్రి, కళ్ళు మూసి 2 చేతులు ఎత్తి తండ్రి, ఈరోజు నాకు సింపుల్గా శతాధిపతి లైఫ్ నుంచి, అన్నజనుల్లో నుంచి, కనాను స్త్రీ నుంచి, అలాగే నా ప్రభా కొన్నేళ్ళ నుంచి మంచి పాఠాలు నేర్పించావు తండ్రి. సింపుల్గా నాకు మ్యాటర్ అర్థమైంది, నా బాధ్యత నాకు తెలిసింది. కొన్నిసార్లు నేను ప్రలోభగా ప్రవర్తించాను, కొన్నిసార్లు లోబిగా వ్యవహరించాను, కొన్నిసార్లు కఠినంగా దాటిపోయాను, దీనుల్ని కనికరించలేకపోయాను, క్షమించలేకపోయాను. నీ విషయంలో నేను మరీ ఈ పిసినిగొట్టు మనస్తత్వాన్ని కనపరిచాను. నాకు అవకాశం ఉండి కూడా కొంతమందికి కొన్ని విషయాల్లో నేను చేయలేదు, నీ సన్నిధి విషయంలో కూడా నేను చేయలేదు ప్రభువా. నేను ఒకవేళ అందుకే నేను ఇదై ఉన్నానేమో, నన్ను మన్నించు. నేను సరి చేసుకుంటాను, చక్కదిద్దుకుంటాను నాయన. సమస్త విషయాల్లో కూడా నేను క్రమపరచబడతాను, కృపతో జ్ఞాపకం చేసుకో ప్రభువా. నీకు స్తోత్రం. ఈరోజు నువ్వు చెప్పినట్లుగా నీతి ప్రవర్తన కలిగి ఉండటానికి, నా నడతలను సరి చేసుకోవటానికి, నీకు నమ్మకంగా నేను బ్రతకడానికి. ఎందుకంటే ఈ నీతి ప్రవర్తనకు తగిన ఆశీర్వాదం అన్ని జనులకే లభించినప్పుడు నాకు మరి నిశ్చయంగా లభిస్తుంది గనుక ఒకటి దానికి నేను ప్రలోభించకుండా, కక్కుర్తి పడకుండా, లోబిగా వ్యవహరించకుండా, నమ్మిన వారిని మోసగించకుండా, అన్యాయ ప్రవర్తన కలిగి ఉండకుండా, మేలు చేసిన వారి ఎడల కృతజ్ఞతాభావం కలిగి నీకు సంతోషం కలిగించేటట్టు నడుచుకోవటానికి నా మనసును నేను దిద్దుకుంటున్నాను ప్రభువా. నన్ను అనుగ్రహించు, నన్ను ఆశీర్వదించు, నన్ను క్రమపరచు. ఎక్కడైనా నేను ఇంకా అడుగులు బ్యాలెన్స్ కావాల్సి ఉంటే నాకు బయలుపరచు. నేను సరి చేసుకుంటాను తండ్రి, నేను చక్కదిద్దుకుంటాను. కొన్నిసార్లు నా కులాన్ని బట్టి గర్వించాను, కొన్నిసార్లు నా హోదాను బట్టి నేను ఎక్కువగా ఊహించుకున్నాను, కొన్నిసార్లు ఆ టైపులో ఫీలింగ్ ఇచ్చాను. అది కూడా తప్పేనని ఈరోజు తెలుసుకున్నాను. శతాధిపతికి అంతుండి కూడా నేను యోగ్యుడను కాను అని తగ్గించుకున్నాడు ప్రభువా.
నేను సాగింపులు సాగించకూడదు, ఎచ్చులు పడకూడదు, నన్ను గురించి నేను గొప్ప తలంపులు కలిగి ఉండకూడదు, నీ ముందుకు వచ్చినప్పుడు అస్సలు ఉండకూడదు. నీ ముందు నేను ఎంతటి వాడిని, ఏ పాటి వాడిని నాయన. నా ప్రభు, నిజంగా ఇది ఎంతో మంచి మాట నాయన. దేన్ని బట్టి అతిశయించానేమో, గర్వించానేమో, మిడిసిపడ్డానేమో, అధికారాన్ని బట్టి కానీ, ఆస్తులను బట్టి కానీ, డబ్బును బట్టి కానీ, హోదాను బట్టి కానీ, అధికారాన్ని బట్టి కానీ ఎక్కడన్నా గర్వించానేమో. అయ్యా నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించయ్యా. ఏముందయ్యా నీ కృప తప్ప, నీ దయ కదయ్యా, నీ దానమే కదయ్యా. నీకు వందనాలయ్యా యేసయ్యా. నేను దిద్దుకుంటానయ్యా, ప్రవర్తన విషయంలో దిద్దుకుంటానయ్యా, ప్రేమ కలిగి ఉండటానికి జాగ్రత్త పడతానయ్యా. పోనీలే అనుకుంటానయ్యా, నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు కూడా పోనీలే అనుకుంటానయ్యా, క్షమిస్తాలేయ్యా, పోనీలే అనుకుంటాలేయ్యా. నన్ను వాళ్ళు బాధ పెట్టినా, వేధించినా, నవ్వుల పాలు చేసినా, నలుగురిలో నగుబాట్ల పాలు చేసినా సరే పోనీలే అనుకుంటానయ్యా. నేను దిద్దుకుంటాను, సరి చేసుకుంటాను, నీకే అప్పచెప్తానయ్యా. నేను నన్ను మన్నించు ప్రభు. నేను బ్యాలెన్స్ కావాల్సినవి ఉన్నాయి. నీ సమయాన్ని నీకు ఇవ్వకుండా కొన్నిసార్లు నేను వదిలిపెట్టి లోకంలో తిరిగానయ్యా. పరిశుద్ధులందరూ పరిశుద్ధ గ్రంథాలు తీసుకొని నీ మందిరావరణంలో పరిగెత్తుతుంటే నేను లోకానికి పరిగెత్తాను. నేను అశ్రద్ధ చేశానయ్యా, నీకు విలువయ్యకపోతున్నాయ్యా, నీ సన్నిధిని గౌరవించకపోతున్నాయ్యా, మనుషులకు విలువిచ్చి మనుషుల కోసం నిన్ను అశ్రద్ధ చేశానయ్యా. నన్ను క్షమించయ్యా, దిద్దుకుంటానయ్యా. నేను ప్రార్థన చేద్దాం. ప్రభా, నీ బిడ్డలు ఏ విషయాల్లో పశ్చాత్తాపడుతున్నారు, ఏ విషయాల్లో సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు, ఏ విషయాల్లో మారు మనసు పొందారు, నీ బిడ్డల్ని కనికరించి వారిని ఆదరించి ఉపవాస వేళ నీ బిడ్డలు ఎందుకు జాలిపడి వారికి ఉన్న బలహీనతలు, రోగములు తొలగించి, మానసిక వేదనలు తీసివేసి, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు కొట్టివేసి బిడ్డలు ఆశీర్వదించబడి తరతరాల దీవెన. నా ప్రభువ, బిడ్డ బిడ్డ తరం దీవెనని నువ్వు మాట ఇచ్చావు కదా నాయన. నీవు నీ పిల్లలను చూచెదవు అన్నట్లుగా నా ప్రభువ, నీ కృపా కార్యములు వారి ఎడల జరిగించి వారిని ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. ఇదిగో నీవు నాకు అనుగ్రహించినటువంటి బిడ్డలు దరిద్రులుగా ఉండకూడదు, లేమి గలవారుగా ఉండకూడదు ప్రభా. బిడ్డలందరికీ కూడా నువ్వు సొంత ఇల్లు దయచేయ నాయన. నీ రాకడ వచ్చేంత వరకైనా సరే సొంత ఇల్లు కావాల్సిందే ప్రభువా. అద్దె కోసం వెళ్ళకపోతే కులాలు అడుగుతున్నారు, మతాలు అడుగుతున్నారు. మీరు క్రైస్తవులు అట్లయితే ఇల్లు ఇవ్వము, మీరు ఏం క్యాస్ట్ ఆ క్యాస్ట్కి మేము ఇల్లు ఇవ్వమంటున్నారు. అద్దె ఇల్లు కాదయ్యా, బిడ్డలకి సొంత ఇల్లు దయచే దేవా, సొంత ఇల్లు దయచేయి, సొంత ఇల్లు దయచేయి. ఉద్యోగాల కోసం బిడ్డలు నాయన రోడ్ల వెంటబడి తిరగటం కాదు ప్రభు, ఆఫీసుల చుట్టూ తిరగటం కాదు. బిడ్డలను ఆశీర్వదించి వారు అనేక మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి ఆ హోదాను బిడ్డలకు కలిగించు. ఆ విధమైన ఆశీర్వాదము దయచేయి. వారు 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి నా బిడ్డల్ని హెచ్చించు నాయన. ఇక్కడే కాదు, అన్ని ప్రాంతాల్లో సంఘాలు, సార్వత్రిక క్రైస్తవ సంఘం అంతటిని కూడా అలాగూ దీవించు. నీ బిడ్డలే ఈరోజు ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్న వారు భవిష్యత్తులో అనేక మందికి వారు ఉద్యోగాలు ఇచ్చేవారు కావాలి. ఆ స్థితిలో నీకు హెచ్చించు నాయన. వారి వ్యాపారాలు సహేతుకమైన న్యాయ సంబంధమైన ప్రతి వ్యాపారము దీవించు నాయన. అయ్యా, అలాగే వారి పనిపాట్లు, భూ పంటను ఆశీర్వదించు నాయన. అయ్యా, పంటను తినేసే పురుగులను గద్దించండి, తెగుళ్ళను అరికట్టండి. బిడ్డలకు మంచి సమృద్ధి అయినటువంటి పంట, అలాగే గిట్టుబాటు ధర కలిగించండి. అలాగే పొలం పనులకు వెళ్ళేటప్పుడు నేను విష సర్పాల శోధన లేకుండా, కరెంటు విద్యుత్ శోధన లేకుండా నీ బిడ్డల్ని కాపాడండి ప్రభువా. ఎంతమంది ఎంత వేదనలో నలుగుతున్నారో వారిని ఆదరించండి. రోగులుగా ఉండి బెడ్ మీద ఉండి ఎంతమంది ఈ లైవ్ని ఫాలో అవుతున్నారో వారు యేసు నామములో అక్కడ నుండి లేపబడుదురుగాక, స్వస్థపరచబడుదురుగాక. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది నా ప్రభు సమస్యలతో, రోగాలతో బాధపడుతున్నారో వారిని కూడా యేసు నామములో బలహీనతల నుండి విడిపించండి, స్వస్థపరచండి, ఆరోగ్యం ఇవ్వండి, ఆయుష్నివ్వండి. వారు నీ కోసం బ్రతక కోరారు, నీ చిత్తము చేయగోరారు, నీ కోసం నాయన నడవాలని ఆశిస్తున్నారు కనుక వారిని బాగు చేయండి. వారి మీద ఉన్న ప్రతి భారము, ప్రతి అప్పు, ప్రతి సమస్య కొట్టివేయండి. మా అందరి ఇళ్లలో కుటుంబ ప్రార్థన ఉండేటట్టు, మా ఇంట్లో ఎప్పుడు, మా గృహాలలో నీ స్తుతి ఆరాధన ఉండేటట్టు సహాయం వచ్చేయండి. మా ఇంట్లో ఎవరు వచ్చినా అంత అన్నం పెట్టడానికి సమృద్ధి ఉండాలి ప్రభువా. మా ఇంటి ముందుకు ఎవరు వచ్చినా, మా ఇరుగు పొరుగులో కూడా సాయం చేయడానికి మా ఇంట్లో సమృద్ధి ఉండాలి ప్రభువా. మా గృహాల్లో సమృద్ధి ఉండాలి ప్రభువా. మా బిడ్డలకు సమృద్ధి ఉండాలి ప్రభువా. అయ్యా, ఎవరు వచ్చినా సరే లేదు అనకూడదయ్యా. వస్త్రం అడిగితే మాకున్న వస్త్రం, ఆహారం అడిగితే ఆహారం. నాయన, మేము చేయగలిగినంతలో ఇతరులకు సహాయం చేయటానికి ఎప్పుడు మా ఇంట సమృద్ధి నివసించేటట్టు సహాయం చేయి. స్తుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ, ఇంకా అడగకూడదు ఏమైనా అడుగుంటే మన్నించి, అడగాల్సిన మరచుంటే క్షమించి వాటిని చేర్చి
ఇదిగో నాకంటే ముందు ప్రార్థించిన బిడ్డల ప్రార్థనలు కూడా ఆలకించు. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ పరిచర్యను దీవించు. అనేక ప్రాంతాల్లో బ్రాంచ్ సంఘాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం అయ్యా. మా ప్రాంతానికి అనేక మంది కోరుతూ ఉన్నారు. దైవజనులు వెళ్తూ ఉన్నారు, ఆయా ప్రాంతాల్లో పరిచర్యలు చేస్తూ ఉన్నారు. చిన్న చిన్న గుడిసెలేసి, చిన్న చిన్న పాకలేసి, ఇదిగో నాయన తార్బాల్ పట్లతో కూడా మందిరాలు కట్టి నాయన సేవ మొదలుపెట్టి చేస్తూ ఉన్నారు అయ్యా. నా ప్రభా, సొంత ప్లేస్ ఇవ్వండి, అందులో మందిరం నిర్మాణం చేయడానికి సహాయము చేయండి. మందిర నిర్మాణాలు జరగకుండా అడ్డగిస్తున్న మతోన్మాద శక్తులను అణచివేయండి. ప్రభుత్వ అధికారులను కూడా నీ స్వాధీనంలో ఉంచుకోండి. ఎక్కడ మాకు ఎలాంటి అవరోధాలు కలగకుండా వాటిని కలిగించచూసే దురాత్మలను బంధించి నీ కాపుదల్లో మాకు కార్యములు నెరవేర్చండి, సహాయము చేయండి. నీ చిత్తమైతే ఈవేళ నీ చిత్తమైతే మిరియాలు కూడా వెళ్ళగోరుతున్నాను దేవా. కృప చూపి అక్కడ మాకు ఒక సొంత ప్లేసును దయచేయండి తండ్రి. సొంత అయా మందిరం కట్టబడాలి. ఎంతోమంది బిడ్డలు వెంబడిస్తూ ఉన్నారు. వారం పరిచర్య జరుగుతుంది. కొంతకాలంగా నా ప్రభా జోరున పడుతున్న వర్షంలో నాయన పరదా కట్టుకొని ఆ పరదా కిందుండి ప్రార్థన చేశారు, బలలో చేశారు. ప్రభా ఓ తండ్రి దయచూపు, అక్కడ మార్గం సరళపరచు, త్రోవ చూపునైనా నీకు స్తోత్రమయ్యా. కార్యసిద్ధి కలిగించు అయ్యా. నీవు ఎప్పుడు నడవాలో నన్ను అప్పుడు నడిపించు. ఈవేళ అయితే ఈవేళ నాయన వెళ్ళగోరుతున్నాను ఒక ప్రయత్నం మీద, అది సఫలమయ్యేటట్టు చేయి ప్రభువా. నేను ఒకవేళ ఈ రోజు వెళ్ళటం నీ చిత్తం కాకపోతే మరి నేను ఎప్పుడు వెళ్ళాలో కూడా నేను బయలుపరచు నాయన. అయ్యా నీ చిత్త ప్రకారం నన్ను నడిపించు. ఏ ప్రాంతానికైనా కొన్ని ప్రాంతాల్లో ద్వారాలు తెరవబడ్డాయి, మందిరాలు కట్టబడతా ఉన్నాయి. పనిచేస్తున్న బిడ్డలకి ఎలాంటి ప్రమాదాలు కలగకుండా కాపాడు నేను. ఎక్కడికి పంపబడిన సేవకుడైనా సరే ప్రలోభిగా, శరీరానుసారిగా కాకుండా నాయన ఆత్మానుసారై మంచి సాక్ష్యం కలిగి సత్య సంబంధై అనేక మందిని కన్న తండ్రిలాగా ఆదరించగల మంచి నాయకుడిగా ప్రతి చోటకు పంపబడే సేవకురాల్ని తీర్చిదిద్ది నడిపించు. స్తుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తాం. మా బిడ్డలందరినీ కూడా ప్రయోజనకారులుగా చేయమని, ఇక్కడ జరుగుతున్న పనిలో పరిచర్యల్లో కష్టపడుతున్న బిడ్డల్ని దీవించమని, స్తుతి మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ చేత ఉంచబడిన నూనె కోసం చేస్తాను, అది పైకెత్తి. ప్రభా, బిడ్డల చేతుల్లో ఉంచబడిన ఆ నూనె నీ శక్తితో నింపి దాన్ని వినియోగించి రోగుల మీద అది రాసి ప్రార్థించినప్పుడు దయ్యములు పారిపోవాలి, దురాత్మలు వెళ్ళగొట్టబడాలి. బిడ్డలు నాయన ఆ నూనె రాసి ఎవరి కోసం ప్రార్థన చేసినా వారు యేసు నామములో స్వస్థత పొందుదురుగాక. ఆమేన్. సమస్త బలహీనతల్లోంచి విడుదల కలిగించి మంచి ఆరోగ్యము, దీర్ఘాయువు దయచే. గొప్ప సాక్ష్యాలు లేవనెత్తు. ఈరోజు సెలవు దినాన్ని ఉపయోగించుకొని అనేక మంది బిడ్డలు ఈరోజు ప్రత్యేకంగా నీ పాదాల చెంత కనబడ్డారు. ఏమాత్రం అవకాశం వచ్చిన సన్నిధిని పోగొట్టుకోకుండా ప్రయాసపడుతున్న బిడ్డల్ని దీవించు. లైవ్ ద్వారా, జూమ్ ద్వారా ఫాలో అవుతున్న బిడ్డల్ని సహా ఆశీర్వదించు. వారు కూడా దరిద్రతలో ఉండకూడదు, అప్పుల భారంలో ఉండకూడదు. వారిని సమృద్ధిగా దీవించు. వారిలో సేవ చేయడానికి ముందుకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, వారు మొదలుపెట్టి కూడా ఉన్నారు కనుక అనేక ఆత్మను రక్షించడానికి కృపనివ్వు. లైవ్ ద్వారా, జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన ప్రతి బిడ్డని కూడా బలపరిచి వారిని కూడా వాడుకో. అనేక మందికి ఉపదేశాలు షేర్ చేస్తుండగా ఎంతమందిని ఇవి రీచ్ అవుతున్నాయో వాళ్ళందరూ మారు మనసు పొందడానికి, రక్షణలోకి రావడానికి సహాయం వచ్చే. బిడ్డలు ఈ విషయంలో బాధ్యతగా నడుచుకోవడానికి కృపనివ్వు. స్తుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనం నడిపించును గాక. మన ప్రవేశ రక్తమునకు చే యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాదు ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి ఏగా మొర్ర పెట్టు చున్నానికేగా, మొర్ర పెట్టు చున్నానికేగా, నీ కొరకే నీ వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మోర వినవా, ప్రభు మోర వినవా, నీ కొరకే నీ వెదకేను దేవా, నా
నాకొకసారి కనిపించరావా? నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా? ప్రభు మొర వినవా? ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ. చక్కని ప్రభుని మోము చూడా, చక్కని ప్రభుని మోము చూడ, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా? నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా? ప్రభు మొర వినవా? ప్రభు మొర వినవా? నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా? నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా? ప్రభు మొర వినవా? మిత్రుడానాశ్రయం నీవే, శత్రువుల ఎడ నా కోట నీవే. మిత్రుడానాశ్రయం నీవే, శత్రువుల ఎడ నా కోట నీవే. స్తుతికి కారణభూతుడ నీవే, స్తుతికి కారణభూతుడ నీవే. నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా? నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా? ప్రభు మొర వినవా? ప్రభు మొర వినవా? నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా? నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా? ప్రభు మొర వినవా?
సగటు గలిగే లోకమేగా యుగ యుగాలు నీతో నుండగా నీ గుడారములో నుందునుగా నీ గుడారములో నుందునుగా నీ కొరకే నే వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా నీ కొరకే నే వెదకేను దేవా నాకొకసారి ప్రభు మొర వినవా ప్రభు మొర వినవా నీ కొరకే నే వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా నీ కొరకే నే వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా ప్రభు మొర వినవా ప్రభు మొర వినవా అందరం కలిసి మళ్ళీ ఒకసారి ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండని పాడుకుందాం. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ చక్కని ప్రభుని మోము చూడా చక్కని ప్రభుని మోము చూడ నీ కొరకే నే వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా నీ కొరకే నే వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా ప్రభు మొర వినవా ప్రభు మొర వినవా నీ కొరకే నే వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా నీ కొరకే నే వెదకి నాకొకసారి కనిపించరావా యేసయ్యా దేవా యేసయ్యా నీకే నీకే పెట్టుచున్నాను ఊదిగంతముల నుండి మొరపెట్టుచున్నాను దేవా దేవా పరిశుద్ధుడా నజరేతువాడా ఆరాధ్యుడా
అభిషిక్తుడా యేసయ్యా 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 నాదు ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి ఏగా మొర్ర పెట్టు సున్నానికేగా మొర్ర పెట్టు సున్నానికేగా కొరకే వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా నీ కొరకేనే వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా